యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. స్పెషల్ రోల్ తో మనందరినీ అల్లరించారంటే అల్లరి అంటే నాటీనెస్ కదా. అలరించారు ఇస్ డిఫరెంట్, అల్లరి ఇస్ డిఫరెంట్, అల్లరించారు కొత్తగా ఏదో నేర్చుకునే వాళ్ళు. మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడతారని మీ స్పీచ్ చూసే వరకు ఐ థింక్ ఎవరికి తెలీదు. మీ ఫిల్మ్ లో ఒక గుండుగాడు ఉన్నా ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి వీళ్ళ పని ఎలాగో ఉంటుంది, కానీ పార్టీ చాలా బాగా చేస్తారు వీళ్ళు. థ్యాంక్ యూ. కానీ మా నాన్న మచిలీపట్నం నుంచి, మా అమ్మ ఆర్యన్ కాకినాడ. నన్ను ఇన్ఫాక్ట్ చాలా మంది పంజాబీ అనుకున్నారు రోడీస్ లో చూసి. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇంగ్లీష్ లో మాట్లాడితే గ్రేట్ అనుకున్న టైంలో ఇంగ్లీష్ లో మాట్లాడడం బాగుంటుంది అనుకోవడం ఒక స్లేవ్ మెంటాలిటీ. మీరు బాగా అందరికి పరిచయం అయింది రోడీస్ లో. రఘు యార్ తు షో బనానా భూల్ గయా హై. అందరికి ఒక భయపెట్టే పర్సనాలిటీగా. నేను భయపెట్టను, వాళ్ళు భయపడతారు. భయపడుతున్నారు. వాళ్ళతో అడగండి ఎందుకు. నేనేం చేశాను, కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయాను నేను రాజు ఇద్దరం ఎంటీవీ కోసం. వాళ్ళేమో ఎలాగో మాట్లాడుతున్నారు, కమ్యూనికేషన్ అయిపోతుంది. బోల్నే కు సక్తా అంటే yes I Hindi talk. So it was really bad and I said dude, నాతో పాటు కూర్చున్న వాళ్ళు షాక్ అయిపోయారు ఈ సైడ్ నాది చూసి. తెలుగు వాడిని, మంచి వాడిని, అది ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. ఇక్కడ ఇవాళ ఆంధ్రాలో తెలంగాణలో ఎవరితో ఏ అబ్బాయితోటైనా అడగండి, వాళ్ళు కూడా ఇదే అంటారు. So Roadies was like Roadies is how people saw me, but at that time I was going through a lot. మీరు నాతో అడగడానికి మీరెవరు డన్ విత్ ఇట్. నాతో ప్రాబ్లం ఏంటంటే మీరు ఏం మాట్లాడినా అది సీరియస్ ఇంటెన్స్ డిస్కషన్ అయిపోతుంది. కానీ మీరు ఎంతమందికి పిలుస్తారు, వాళ్ళైతే తెలుగు వాళ్ళు కాదు. అయితే నన్ను ఎందుకు పిలవలేదు? తరుణ్ భాస్కర్ కాదు, మా అందరికీ చెప్తున్నాను, అందరికి. కమ్ ఆన్ గైస్. హాయ్ హలో నమస్తే, నేను మీ అపూర్వ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో రోడీస్తో మనందరికీ పరిచయం అయ్యి అండ్ రీసెంట్గా వచ్చిన కీడా కోలా సినిమాలో ఒక స్పెషల్ రోల్తో మనందరినీ అలరించిన ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ మనతో ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారా? షార్ట్స్ అండి, అలియాస్ రఘురామ్ గారు. సో హలో రఘురామ్ గారు, నమస్తే. అల్లరించారంటే అల్లరి అంటే నాటీనెస్ కదా. అలరించారు ఇస్ డిఫరెంట్, అల్లరి ఇస్ డిఫరెంట్, అలరించారు ఇస్ డిఫరెంట్. చలో కొత్తగా ఏదో నేర్చుకునే ఇవాళ నేర్చుకున్నారా? అసలు మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడతారని మీ స్పీచ్ చూసే వరకు ఐ థింక్ ఎవరికి తెలీదు. హిందీలో బాగా అందరినీ గట్టిగా నా గురించి నేను త్రూ అవుట్ మై లైఫ్ చాలా ప్రైవేట్గా ఉంటాను. అందుకని నా గురించి నాకు ఎవరికి ఏమి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మొదటిసారి రూడీస్ 6లో రాజీవ్ కూడా వచ్చాడు. నాతో పాటు ముందు పనిచేస్తున్నాడు కెమెరా వెనకాల, కానీ కెమెరా ముందు రూడీస్ 6లో వచ్చాడు. అప్పటిదాకా ఎవరికి తెలియదు నాకు ట్విన్ బ్రదర్ ఉన్నాడని. పీపుల్ వాజ్ షాక్డ్, అనుకున్నారు ఏదో కెమెరా ట్రిక్కా ఏంటి అనుకున్నారు. అలాగే నేను తెలుగువాడు అనడం కొంచెం స్ట్రెచింగ్ ద ట్రూత్ అయిపోతుంది. నేను ఇక్కడి నుంచే, కానీ నేను పుట్టాను ఢిల్లీలో. ఢిల్లీలోనే పెరిగాను. 20 years ago నేను ముంబై షిఫ్ట్ అయిపోయాను. కానీ మా నాన్న మచిలీపట్నం నుంచి, మా అమ్మ రూట్స్ ఆర్ ఇన్ కాకినాడ. అండ్ సమ్మర్ హాలిడేస్ ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికి, హైదరాబాద్లో కూడా కొన్ని రిలేటివ్స్ ఉన్నారు, ఆఫ్ కోర్స్ మా అత్తయ్య, కజిన్స్ అండ్ ఆల్. సో ఎవ్రీ ఇయర్ మేము వీ యూస్ టు కమ్ హియర్. అండ్ బట్ నాలో ఢిల్లీలో ఒక తెలుగు ఫ్యామిలీలో ఉంటూ బయట, ఇంటి బయట అంతా హిందీ అండ్ పంజాబీ. సో నా ఇన్ఫ్లుయెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. హిందీ కూడా, పంజాబీ కూడా, తెలుగు కూడా. నన్ను ఇన్ఫ్యాక్ట్ చాలా మంది పంజాబీ అనుకున్నారు రోడీస్లో చూసి. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది, ఆ రీజన్ తర్వాత చెప్తాను. అయితే నేను తెలుగు వాడినా, ఢిల్లీ వాడినా, ముంబై వాడినా నాకు తెలియదు. కానీ my culture, my heritage, a part of it is Telugu culture. అండ్ ఇంత చక్కగా మాట్లాడుతున్నానా? థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు ఇంకా మాట్లాడను, ఎందుకంటే
ఇంకెక్కువ మాట్లాడితే ప్రాబ్లమ్స్ అవుతాయి. లేదు లేదు, అంటే ఈ కాలంలో తెలుగు బాగా వచ్చినా సరే ఇంగ్లీష్లో మాట్లాడితే గ్రేట్ అనుకున్న టైంలో సో మీరు వచ్చిన తెలుగు మీరు నాకు ఎక్స్ప్రెస్ actually చేయాలి అనుకోవడం ఇస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. నా వైఫ్ కెనేడియన్, మా ఇంట్లో మేము ఇంగ్లీషే మాట్లాడతాం. ఓకే. అంతా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం బాగుంటుంది అనుకోవడం ఒక స్లేవ్ మెంటాలిటీ మొదలైంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ లాంగ్వేజ్ ఇస్ ఆల్సో ఫర్ అస్ Yes. ఇట్ ఈస్ ఇంగ్లీష్. అందుకని పని చేయడానికి ఇట్స్ బెటర్ ఫర్ అవర్ కెరియర్స్ టు నో మోర్ దెన్ వన్ లాంగ్వేజ్, టు నో ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. ఎస్. అలాగే నాకు టు నో తెలుగు యాజ్ అ లాంగ్వేజ్ ఇస్ మేబీ అడ్వాంటేజెస్ ఇన్ అ న్యూ ప్రొఫెషన్, హూ నోస్ రైట్. కదా. కానీ నాకు అలవాటు లేదు, వచ్చు అలవాటు లేదు. ఇక్కడ నేను ఒక వీక్ నుంచి ఉన్నాను. కీడాకోల రిలీజ్ అయింది, ఇంకో ప్రాజెక్ట్ మొదలైంది. ఎంతసేపు ఇక్కడ ఉంటే అంత జ్ఞాపకం వస్తుంది, తెలుగులో కంఫర్టబుల్ కొంచెం అవుతున్నారు. అవుతున్నాను. ఎందుకంటే నాకు అప్పుడు తెలియలేదు, చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఇంట్లో తెలుగే మాట్లాడేవాళ్ళు. ఫిల్మ్స్ కూడా మేము మై డాడ్ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ తెలుగు, వెరీ పర్టికులర్. ఢిల్లీలో ఒక తెలుగు సొసైటీ ఉంది. హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. ఆంధ్ర భవన్ ఉంది అక్కడ తెలుగు నాటకాలు, తెలుగు ఫిల్మ్స్, తెలుగు ఫుడ్ ఫెస్టివల్స్ అవన్నీ అయ్యాయి. మాకు తెలియదు, మమ్మల్ని తీసుకుని వెళ్ళే వాళ్ళం మేము. సో అలాగా చిన్నప్పటి నుంచి ఒక తెలుగు ఇన్ఫ్లుయెన్స్ అయితే మీ ఇంట్లో నుంచే రన్ అవుతూ ఉంది. ఓకే. సో కీడాకోలా గురించి క్యూరియస్గా ఉంటారు అందరూ. సో దాని గురించి అడిగే ముందు, దానికన్నా ముందు మీరు బాగా అందరికీ పరిచయం అయింది రోడీస్లో. సో ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా, అందరికీ ఒక భయపెట్టే పర్సనాలిటీగా. నేను భయపెట్టాను, వాళ్ళు భయపడతారు, భయపడుతున్నారు. వాళ్ళతో అడగండి ఎందుకు, నేనేం చేశాను, నేను వాళ్ళకి ఏదైనా చేశానా, నన్ను చూసి భయపడతారు ఎందుకు. ఓకే. సో అసలు ఈ రోడీస్లో ఎలా ఎండప్ అయ్యారు, ఎలా స్టార్ట్ అయ్యారు? ఓకే, నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఎంటీవీ వాజ్ వెరీ పాపులర్. అవును. నేనప్పుడు నాకు డాన్స్ అండ్ సింగింగ్ చాలా ఇష్టం. అండ్ ఎంటీవీ వస్తూనే నేను అలా అలరించిపోయాను. అలరించిపోయారు. ఓకే, నేర్చుకున్నారు. అండ్ నాకు అదే అంబిషన్ ఉంది, ఎంటీవీలో పనిచేయాలని. కాలేజ్ డ్రాప్ అవుట్ అయిపోయాను నేను, రాజు ఇద్దరం. అప్పుడే ఎంటీవీ కోసం కాదు, అది సెపరేట్. ఓకే. డ్రాప్ అవుట్ అయ్యి అప్పుడు టీవీ ఇండస్ట్రీ బాగా పైకి వస్తుంది. అప్పుడు మొదటిసారి కేబుల్ బూమ్ అయింది. కానీ డిగ్రీ, దేర్ ఇస్ నో డిగ్రీ ఇన్ మాస్ కమ్యూనికేషన్ టెలివిజన్ అప్పుడు లేదు. సో ట్రైనీస్ తీసుకున్నాను నేను రాజీవ్ ట్రైనీస్గా మొదలయ్యాను. ఓకే. ఇద్దరు కలిసే అన్నీ కలిసి డ్రాప్ అవుట్ చదవడం కలిసి డ్రాప్ అవుట్ అయిపోయాం. ఇది ఉద్యోగం మొదలు పెట్టేసాం చిన్నప్పుడే ట్రైనీస్గా. అలా చేస్తూ ఫైనలీ నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది ఎంటీవీలో పనిచేయడానికి. అక్కడ వెళ్ళాక నేను, ఎందుకంటే హిందీ నాకు బాగా వచ్చు, ఢిల్లీలో పుట్టాను అందుకని. ఇక్కడ దీని ముందు నేను బీబీసీ వరల్డ్ సర్వీస్ ట్రస్ట్లో ఒక ప్రొడ్యూసర్ని బిఫోర్ ఎంటీవీ. కానీ ఎంటీవీ వచ్చాక అది వదిలేసాను నేను, ఎందుకంటే నా అంబిషన్ ఇది. వచ్చి రోడీస్ నా కాన్సెప్టే. అప్పుడు రియాలిటీ షోస్ ఉండేవి కావు. ఒక బైక్ లాంచ్ అయింది, కరిజ్మా అని, హీరో హోండా కరిజ్మా. వాళ్ళ కోసం ఏదో షో చేయాలి, ఆ కాన్సెప్ట్ నేను చేశాను. ఇలా వెళ్ళి టాస్క్ చేస్తాం, ఎలిమినేషన్ చేస్తాం, ఇట్ విల్ బి అ స్టడీ ఇన్ టు హ్యూమన్ నేచర్ ఆల్సో అనుకున్నా. చేస్తూ మొదటి ఆడిషన్స్ అయినప్పుడు నేను ఆడిషన్ తీసుకోవట్లేదు, నేను కెమెరా పుచ్చుకుని షూట్ చేస్తున్నాను. అది షో కోసం నేను చేస్తున్నాను. కానీ అప్పుడు నేను చూసింది ఏంటంటే, అందరూ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళకి హిందీ రాదు, ఆడిషన్ చేస్తున్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళేమో ఎలాగో మాట్లాడుతున్నారు, హిందీ బోల్నే కో సక్తా అంటే, ఎస్ ఐ హిందీ టాక్. సో ఇట్ వాస్ రియలీ బ్యాడ్. అండ్ ఐ సెడ్, డూడ్, సరిగ్గా మాట్లాడడం రాకపోతే నాకు తెలియట్లేదు వీళ్ళు ఎలా మాట్లాడతారు. మీతో మాట్లాడుతూ వాళ్ళ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. సో సెకండ్ ఇయర్ నేను కూర్చున్నాను, షూట్ చేశాను, కానీ నేను టీవీలో పెట్టలేదు. నేనే కూర్చున్నాను హిందీలో. నాతో పాటు కూర్చున్న వాళ్ళు షాక్ అయిపోయారు ఈ సైడ్ నాది చూసి. థర్డ్ ఇయర్ వాళ్ళు అన్నారు, ఇది మేము టీవీలో పెడతామని. నేను, ప్లీజ్ పెట్టద్దు, ప్లీజ్ చేయొద్దు, ప్లీజ్ అన్నాను. కానీ స్పాన్సర్లు అడిగారు, అందుకని ఎక్కువ ఎపిసోడ్లు ఇవ్వాలి, ఇది మేము పెడుతున్నామని పెట్టేశారు. దాంతో గొడవ మొదలైపోయింది. ఎందుకైందంటే నాకు హిందీ వచ్చు, అందుకనే, ఇంకేం కాదు.
నౌ సెపరేట్ ఫ్రమ్ దిస్ నాకు మై పర్సనాలిటీ చేంజ్డ్ అరౌండ్ దట్ టైం. దీని ముందు నేను తెలుగువాడిని, మంచివాడిని, అది ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం. ఇక్కడ ఉండే అన్ని అబ్బాయిల లాగానే నేను గుడ్ బాయ్గా ఉండేవాడిని. ఓకే, జుట్టుకు దువ్వుకుని మంచిగా టక్ చేసుకొని వేసుకుని Okay. చదువుకోవడం, మాట్లాడడం ఎక్కువ కాదు, అమ్మ నాన్నతో ఏమి చెప్పకూడదు, అలా ఉండేవాడిని. కానీ ఆ ట్రైనింగ్, మా అమ్మ నాన్న ఇచ్చిన ట్రైనింగ్, బయట పనికి రావట్లేదు. పనికి ఢిల్లీలో రావట్లేదు. అంత మంచిగా ఉంటే సొసైటీలో వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ ఇవాళ ఆంధ్రాలో తెలంగాణలో ఎవరితో ఏ అబ్బాయితోటైనా అడగండి, వాళ్ళు కూడా ఇదే అంటారు. అవును. అందుకనే నన్ను పంజాబీ అనుకున్నారు. ఓకే అదే సెకండ్ రీజన్. ఓకే ఎందుకంటే నేను గుడ్ బాయ్ సిండ్రోమ్ వదిలేసాను. ఐ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. అప్పుడు ఐ వాజ్ గోయింగ్ త్రూ మై ఓన్ క్రైసిస్ ఆఫ్ ఫెయిత్. నాది రిలీజియన్ తోటి, దేవుడితోటి నమ్మకం పోయింది పూర్తిగా. నేను వెతకడం మొదలుపెట్టాను, ఏథిజం గురించి రీసెర్చ్ చేయడం. ముందు చాలా రిలీజియన్స్ రీసెర్చ్. సో నా లోపల ఇదంతా అవుతున్నప్పుడు నేను బయటకు వచ్చాను ఇలా. Okay. దాంట్లో సో రోడీస్ వాజ్ లైక్ Roadies is how people saw me, but at that time I was going through a lot, and I have thoughts, I have theories, నేను చాలా చదువుతాను. I read a lot. You read a lot. చాలా. Yeah. Even now I'm reading 2 books at a time. ఓకే But because I had so much to talk about and a different opinion on things, that became controversial. కాంట్రవర్సీ. అవును. నేను కాంట్రవర్షియల్ చేయడానికి రాలేదు. ఓకే నేను ముందు కూర్చున్న వాళ్ళని కొంచెం ప్రెషర్లో పెడదాం అనుకున్నాను, అంతే. ఆ ప్రెషర్లో పెట్టాను. కానీ యాజ్ అన్ ఎపిసోడ్ అయితే అందరూ చూస్తున్నారు, వీడు గుండుగాడు అరుస్తూ ఉంటాడని. సరే నన్ను ఇలా అంటున్నారా, ఇదిగో నా బ్రదర్ తెస్తానని రాజీని తెచ్చాను. వాళ్ళు ఇంకా అదిరిపోయారు. ఓకే సో అలాగా రోడీస్ మొదలైంది. బట్ రోడీస్ 10 దాకా వచ్చేదాకా ఐ వాజ్ కంప్లీట్లీ డన్ విత్ ఇట్ అండ్ ఐ వాక్డ్ అవే. నాకొద్దు, మీరే చేయండి, Okay. నేను ఇంకేదో చూసుకుంటాను. సో దట్ వాజ్ నాట్ యాక్చువల్లీ వాట్ యూ వాంటెడ్ టు ప్రొజెక్ట్. No, it's not that. It's not that. I was happy doing that, but it took over my life. ఓకే నేను ఫేమస్ అవడానికి రాలేదు, అది అయిపోయాను. అది అయ్యాక నా లైఫ్లో ఏమేమైందో నేను కంట్రోల్లో లేనలా అనిపించింది. Yeah. నా పని చేయడం ఒకటి, నాకు పని చేయడం ఇష్టం, క్రియేటివిటీ, నా థాట్స్, నా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం త్రూ ఆర్ట్, త్రూ ఎనీథింగ్ నాకు ఇష్టం. నేను పాటలు రాశాను, హిందీలో రాశాను, ఉర్దూలో రాశాను, ఇంగ్లీష్లో రాశాను, పాటలు పాడాను కూడా. కానీ అది ఒకటి, ఇది ఫేమస్ అవ్వడం ఇంకోటి. ఆ ఫేమస్ అయినాక అందరూ నువ్వు ఇది ఎందుకు అన్నావు, ఇది ఎందుకు వేసుకున్నావు, ఇక్కడ ఎందుకు చేస్తున్నావు, నువ్వు సిగరెట్ తాగుతున్నావా, పార్టీ చేస్తున్నావా, ఏ అమ్మాయితో మాట్లాడుతున్నావు, మీరు నాతో అడగడానికి మీరెవరు, ఎందుకు నాతో అని, నాకు ఇదంతా వద్దని వెళ్ళిపోయాను. ఓకే Plus at that time I was married, and my marriage was also not, because I was so consumed by this entire thing was so like this thing. You became on a limelight and everyone started Yeah. focusing on every small detail. Yeah. So anyway, I walked out of that. దాని తర్వాత నా లైఫ్ చాలా అటు అయింది. ఓకే అవుతూ నౌ ఐఎమ్ ఇన్ అ బెటర్ స్పేస్. ఓకే సో ఈ సీరియస్ టాపిక్ నుంచి కొంచెం బయటకు రావడానికి సో మీరు నాతో ప్రాబ్లం ఏంటంటే మీరు ఏం మాట్లాడినా అది సీరియస్ ఇంటెన్స్ డిస్కషన్ అయిపోతుంది. అయిపోతుందా? అదంతా అదే అవుతుంది, నేను కావాలని చేయను. ఓకే సో దీంట్లో కొంచెం బయటికి రావడానికి మరి మీరు పాటలు రాశాను పాడాను అన్నారు కదా, నేను పాడలేను ఎందుకంటే నేను చెప్పాను, నాకు నేను పాడేవాడిని, చాలా గిటార్ వాయించేవాడిని. నా డివోర్స్ అయ్యాక అది పోయిందంతే. ఓకే నేను అస్సలు పాడలేకపోతున్నాను. మళ్ళీ నెమ్మదిగా వస్తుంది వాపస్. ఇట్స్ బీన్ 8 years now. ఓకే బట్ ఇట్ వాస్ సంథింగ్ దట్ రియలీ షుక్ మీ. అందుకని నేను పాడలేను ఇప్పుడే. బట్ నెక్స్ట్ టైం మీరు కనిపించినాక పాడతా. డెఫినెట్లీ ఐ థింక్ మొన్న రిలీజ్లోనే ఒక చిన్న లైన్ అయితే అందరి కోసం పాడారు. అది ఎలాగో ఏదో. డోంట్ మేక్ మీ సింగ్. నేను బాగా పాడతాను, ఇప్పుడు పాడలేను. నెక్స్ట్ టైం యూ విల్ ప్రామిస్. ఐ ప్రామిస్. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూలో గుర్తుంచుకోండి. సో మనం ఒక పాటతో అయితే ఫస్ట్ నెక్స్ట్ టైం స్టార్ట్ చేస్తాం. ఓకే సో అందరూ బాగా క్యూరియస్గా ఉన్న కీడా కోలా గురించి వచ్చేస్తే, సో అసలు స్ట్రైట్ తెలుగు ఫిలిం ఐ థింక్ ద ఫస్ట్ టైం యూ హ్యావ్ ఎవర్ ఇన్ టు అ స్ట్రైట్ తెలుగు. సో అసలు హౌ డిడ్ యూ ఎండ్ అప్ విత్ కీడా కోలా? అసలు మీ వరకు ఎలా వచ్చింది ఆ క్యారెక్టర్?
ఐ థింక్ నాకు తెలియదు తరుణ్ భాస్కర్ ఏం ఆలోచించి నన్ను కాంటాక్ట్ చేశాడో, కానీ ఈ క్యారెక్టర్ నాకు చాలా సూట్ అవుతుంది. షార్ట్స్ ఈజ్ అ నో నాన్ సెన్స్ క్యారెక్టర్. వాడు హీ క్యారీస్ డేంజర్ విత్ హిమ్. వాడు కొంచెం డేంజర్గా ఉంటాడు. వాడు ఒక సాఫ్ట్ సైడ్ కూడా ఉంది. సో ఐ డోంట్ నో వై హీ థాట్ ఆఫ్ మీ, బట్ ఐమ్ గ్లాడ్ హీ డిడ్. ఎందుకంటే నాకు ఆ క్యారెక్టర్ నాకు చేయడం చాలా నచ్చింది. అండ్ ఐ ఐడెంటిఫై విత్ దిస్ థింగ్. ఓకే, యు రెసొనేట్ మోర్. ఐ రెసొనేట్. కానీ లైక్ యూ సెడ్, నేను దీనికంటే ముందు తమిళ ఫిల్మ్ చేశాను, డాక్టర్. అది తెలుగులో వరుణ్ డాక్టర్ డబై వచ్చింది, చాలా మందికి చాలా నచ్చింది కూడా. దాని ముందు నేను ఒక పంజాబీ ఫిల్మ్ చేశాను, 2 హిందీ ఫిల్మ్లు చేశాను, ఒక హిందీ వెబ్ సిరీస్ చేశాను 3 సీజన్స్ కోసం. కానీ తెలుగులో ఎవరు అడగలేదు నన్ను. అదే ఎప్పుడు ఎవరికి తెలియదు కదా నేను తెలుగు వాడినని. కానీ మీరు ఎంతమందికి పిలుస్తారు, వాళ్ళైతే తెలుగు వాళ్ళు కాదు. అయితే నన్ను ఎందుకు పిలవలేదు? మా నాన్న ఇప్పుడు ఉండుంటే 5 ఏళ్ళు ముందు మీరు చేసి ఉంటే మా నాన్న చూసేవాడు కదా కీడాకుల. రైట్. మరి సో ఐ థింక్ తరుణ్ భాస్కర్ కాదు, మా అందరికీ చెప్తున్నాను, అందరికి కమ్ ఆన్ గైస్, ఓకే, కాల్ మీ. ఓకే. సో ఇంకొకటి, సో కీడాకోలాలో మేము విన్నాం ఏంటంటే మీరు కీడాకోలాలో మీ క్యారెక్టర్ని ఇంకొంచెం ఇంప్రవైజేషన్స్ కూడా చేసేవారు అని చెప్పి. అందరూ మీ క్యారెక్టర్ స్పెసిఫిక్గా మీరు ఇంప్రవైజేషన్స్ ఏం చేశారు? సో వై డిడ్ యూ ఫస్ట్లీ యాజ్ అన్ యాక్టర్ 3 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఒక ప్రొఫెషనల్కి. ఓకే. నంబర్ 1 టైంకి రావాలి. నంబర్ 2 లైన్స్ కంఠత ఉండాలి, గుర్తుండాలి అన్ని ఈ 2 పర్ఫెక్ట్గా. 3వది కొన్ని ఐడియాలు ఉండాలి, అట్లీస్ట్ 1 ఐడియా ఉండాలి. అది అవుతుందా లేదా కాదు, కానీ డైరెక్టర్కి ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేయడం నా రెస్పాన్సిబిలిటీ కదా, నా జాబ్, నా ఉద్యోగం అది. దానికోసం నేను వీడు రాశాడు, ఇది బట్టలు కట్టేసింది నాకు, ఇది చెప్పాలి, డైరెక్టర్ ఇలా చేసి ఇలా చెప్పి డైలాగ్ చెప్పి అంటే నేనేం చేశాను? ఏం చేయలేదు. యాజ్ అన్ యాక్టర్ మీ బాధ్యత ఒక ఐడియా ఉంచడం. సో నేను కొన్ని ఐడియాలు తీసుకుని వెళ్ళాను. ఫస్ట్లీ వీడు ఇలా ఎందుకు ఉన్నాడు, వాడు ఇలా ఎందుకు మాట్లాడతాడు, ఇలా ఎందుకు వాడి డిసిషన్స్ ఉన్నాయి, అవన్నీ డైరెక్టర్తో రాసింది తరుణ్ భాస్కరే కదా. అది క్లారిఫై అయ్యాక అక్కడి నుంచి కొన్ని సెకండ్లీ వాట్ తరుణ్ భాస్కర్ డస్ ఇస్ హీ ఎన్కరేజెస్ యాక్టర్స్ టు ఇంప్రూవైజ్. నైస్. హీ సేస్ ఓకే, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ మీకు ఇచ్చాను, మీరు దీంతో పాటు కొన్ని వీక్స్ గడిపారు, ఓకే, హౌ డూ యూ బ్రింగ్ హిమ్ టు లైఫ్, మీరేం చేస్తారు, వాట్ డూ యూ వాంట్ టు డూ, అలా అన్నారు. సో ఫిల్మ్ గురించి చెప్తే వీడు ఒక షార్ట్స్ ఒక కుక్కలాగా ఉంటాడు, ఒక అటాక్ డాగ్ లాగా, ఫెరోషియస్ కానీ లాయల్ టు ద CEO. ఎందుకంటే షార్ట్స్ ముందు దీనికంటే ముందు ఇంకో లైఫ్లో అంటే కొన్ని ఇయర్స్ ముందు he would have gone to prison and died because he was a very sadak chap ruffian anamata. And ఈ CEO యాక్చువల్లీ వాడు అక్కడ కంపెనీలో పనిచేస్తూ ఒక డ్రైవర్ అవుతూ అక్కడి నుంచి వాడు ఇలా పెరిగాడు. ఎందుకంటే CEO కూడా అర్థమైంది వీడు చాలా టఫ్ గా, వీడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే వీడు చేస్తాడు. సో సీఈఓని చూసి ఇలా ఉండాలి అనుకుంటాడు వీడు షార్ట్స్. అందుకని మీరు చూస్తారు సీఈఓ ఏ కలర్ సూట్ వేసుకుంటే ఆ కలర్ టై వేసుకుంటాడు వీడు. మొదటిసారి వీడు సీఈఓ వేప్ చేస్తూ ఉంటే నెక్స్ట్ సీన్లో వాడు వేప్ చేస్తున్నాడు ఆ సీఈఓ. అందుకని ఆ మేనరిజమ్స్ వీడు ఎప్పుడు హీ ఈజ్ ఇంపేషెంట్ విత్ ఇన్కాంపిటెన్స్. అంటే ఇడియట్స్తో పాటు వీడికి చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. హీ రిగ్రెసెస్ ఇన్ టు హిస్ ఓల్డ్ లైఫ్. వాడు బూతులు తిట్టడం, పట్టుకోవడం, అరవడం, అది వాడు ప్రీవియస్ లైఫ్. అక్కడ వెళ్ళినప్పుడు అంతా హీ క్యాచెస్ హిమ్సెల్ఫ్ అండ్ సెంటర్స్ మళ్ళా ఇప్పుడు నేను అలా మాట్లాడాలి. సో వాడి అంబిషన్ అది ఉంది, అది ఆస్పిరేషన్ కూడా కాదు, దట్ ఈస్ ఆస్పిరేషన్ ఫర్ షార్ట్స్. అందుకని సో వెన్ వీ రియలైజ్ హిస్ బ్యాక్ స్టోరీ, ఇదంతా మీకు తెలియడం అవసరం లేదు, నాకు తెలియడం అవసరం, డైరెక్టర్కి తెలియడం అవసరం, మాకు తెలుసు కదా. అందుకని వాడు ఈ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తాడు ఆ ఇంప్రూవైజేషన్ చేయడం నేను తరుణ్ కలిసి చేసాం. రైట్. ఐ థింక్
దట్స్ హౌ ఇట్ కేమ్ టు లైఫ్ యా అనుకుంటా. అది దట్స్ ఆ జాబ్ యాజ్ అన్ యాక్టర్. లేకపోతే మేము చేసింది ఏంటి, వాడు రాశాడు. Definitely, I think that's where it made all the difference. You people are into the You characters. have to give asalu. a real person kind of a real story for that person. Right. That person is not just, you know. అంటే అందుకే మేబీ అసలు ఫస్ట్ సీన్ మిమ్మల్ని షార్ట్స్ వస్తాడు అన్నప్పుడు ఎవరా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. నో వన్స్ మిమ్మల్ని రివీల్ చేస్తుంటేనే ఐ థింక్ పీపుల్ కుడ్ హ్యావ్ రికగ్నైజ్డ్, అండ్ వన్స్ మీరు వచ్చిన తర్వాత ఓకే ఈజ్ గోనా గివ్ ద రైట్ ఆన్సర్ అనిపించేసింది. సో హౌ వాజ్ ఇట్ లైక్ అట్ దట్ ఫస్ట్ సీన్ అసలు హౌ వాజ్ ఇట్? నేను ముందే అనుకున్నాను, నాకు ఇక్కడ తెలుగు ఆంధ్రాలో ఎవరు నా నేను ఎవరికి తెలియను, నేనేమో షార్ట్స్గా తయారై వెళ్తాను అని అనుకున్నాను. షార్ట్స్ ఒక బట్టలు వేసుకుని అవన్నీ యాటిట్యూడ్ తీసుకుని నేను వెళ్ళాను అలాగా, హిట్ మ్యాన్ లాగా. అందరూ సార్ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ రోడ్ నేను అనుకున్నాను. ఎవరు గుర్తించరేమో కానీ అందరికీ అనుకున్నారు అంటారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సార్, చిన్నప్పటి నుంచి వాళ్ళు సరే. సో నేను వెళ్ళాను, కానీ వీళ్ళందరూ చాలా ఎంత వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారో, ఎంత కాంపిటెంట్గా ఉన్నారు, ఎంత స్వీట్గా ఉన్నారు. ఇట్స్ జస్ట్ అమేజింగ్. ఐ థింక్ దేవ్ స్పాయిల్డ్ మీ. దేవ్ స్పాయిల్డ్ మీ ఫర్ అదర్ క్రూస్. దే హ్యావ్ టు నౌ ఇప్పుడు ఎవరితో పని చేసినా దే హ్యావ్ టు మ్యాచ్ అప్ టు దిస్ లెవెల్ ఆఫ్ క్రియేటివిటీ, కాంపిటెన్స్ అండ్ స్వీట్నెస్. Okay, very nice. So some memories we can share from the movie or with the actors, something that we didn't know. ఫస్ట్ ఈజ్ మీరు ఫిల్మ్ ఎంత ఎంజాయ్ చేశారు. ఈ ఫిల్మ్ చేస్తూ కూడా మేము ఎంజాయ్ చేసాం. ఈ ఫిల్మ్ ప్యాకప్ తర్వాత మేము చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాం. ఎందుకంటే ఇట్స్ సమ్హౌ అండ్ ఆల్ బాయ్స్ ఆల్ మేల్ దిస్ థింగ్. ఐమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. సో వాట్ హ్యాపెండ్ ఇస్ ఆఫ్టర్ ఎవ్రీ ప్యాకప్, రేపు పొద్దున్న లేట్ మొదలైనా లేకపోతే చుట్టి అయితే మేమందరం యూస్ టు పార్టీ అంటే ఓకే ఎక్కడో క్లబ్ వెళ్ళడము, ఎవరింటికో కూర్చోవడం, అందరూ అలా ఫ్రెండ్స్ లాగానే ఎలాగా అందరూ కో వర్కర్స్ అండ్ ఫ్రెండ్స్. యాక్టర్స్ డైరెక్టర్స్కి ఏముంటుంది, ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఉంటుంది కొన్ని మంత్స్ దాకా, దాని తర్వాత వెళ్ళిపోతాం. కానీ ఈ మంత్స్ వాజ్ వెరీ ఇంటెన్స్ ఫర్ అస్. 1 year లాస్ట్ నవంబర్ నేను షూట్ మొదలు పెట్టాను వీటితో పాటు. ఈ నవంబర్ రిలీజ్ అయింది. ఫర్ 1 year ఎప్పుడు కలిసినా వీ హ్యాడ్ అ బ్లాస్ట్. నేను దీనికంటే ముందు చాలా క్రూజ్లో పనిచేశాను, రియాలిటీ షోస్ చాలా సీజన్స్ చేశాను, వెబ్ సిరీస్, ఫిల్మ్ చాలా చేశాను. కానీ ఇది ఈ కంబ్రాడరీ, ఈ ఆప్యాయత ఇస్ అ వర్డ్, ఆప్యాయత మై బ్యాడ్ ఆప్యాయత దొరకడం చాలా కష్టం. అండ్ దాంతో ఏమవుతుంది, జెన్యున్గా మీరు ఒకరినొకరు కేర్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. ఆ కంబ్రాడరీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వచ్చాక ఐఎమ్ మిస్ చేస్తున్నాను. ఐఎమ్ మిస్సింగ్ మై కీడా కోలా టీమ్. ఓకే, సో బాగా మీరు ఎక్కువ వర్క్ చేసింది సిఇఓతోని ఎక్కువ షార్ట్స్ పడ్డాయా జీవన్ గారు? కాదు సిఇఓ గారితో పాటు కొన్ని షార్ట్స్ ఉన్నాయి, జీవన్ హిట్ మ్యాన్ టీమ్తో పాటు కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఎక్కువ ఐ థింక్ ఇలా ఎవరితోటైనా ఒక్కరితోటి ఎక్కువ సీన్స్ ఉన్నాయని చెప్పలేం. ఇట్ వాజ్ ఆల్ లైక్ డిస్ట్రిబ్యూటెడ్. యు వర్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ టచింగ్ ఎవ్రీ క్యారెక్టర్. ఐ ఇంటరాక్టెడ్ విత్ every character, so except Brahmanandam garu, which was my dream. అంటే సీన్ లో ఉన్నావు కానీ షూట్ లో ఒకే చోట ఒకే రోజు లేవు. లైక్ మీరు ఇంకొక ఇంటర్వ్యూలో చెప్పారు, యు వర్ లిటిల్ నర్వస్ బ్రహ్మానందం గారు. అంటే నేను ఎక్కువ నర్వస్ అవును ఎప్పుడు. నాకు స్టార్స్ యాక్టర్లు అస్సలు క్రికెటర్స్ నాకు ఇంప్రెస్ చేయరు. దే ఆర్ డూయింగ్ దే జాబ్, దే వెరీ గుడ్, ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ ఐఎమ్ నాట్ ఇన్ ఆఫ్ దెమ్. ఓకే, కానీ బ్రహ్మానందం గారు నేను ఎవరిని ఫోటో అడగను ఎప్పుడు. దాని రీజన్ ఇది కాదు, నేను ఐఎమ్ టూ ప్రౌడ్ అని కాదు. నాకు ఫోటో కోసం అడిగితే నాకు చాలా కొంచెం ఎంబారసింగ్ కాదు, కొంచెం ఇంట్రూజన్గా ఉంటుంది. ఐఎమ్ ప్రైవేట్ పర్సన్ అని చెప్పాను. అలాగే ఎందుకు ఇంట్రూడ్ చేయడం వదిలేస్తాను. కానీ ఇతన్ని తప్పకుండా నేను అడగాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు ఎవరినైనా కలిసినా ఓకే we're contemporaries, we're working together, ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉంది, ఇట్స్ ఓకే. కానీ బ్రహ్మానందం గారి స్టాచర్ అండ్ ఆర్ సంబడి విత్ అంత సీనియారిటీ, నేను ఆబ్వియస్లీ మళ్ళీ చిన్నవాడిలాగా ఆంధ్ర భవన్ ఒక తెలుగు ఫిల్మ్ చూస్తున్నట్టు అలా అయిపోయాను. నాకు పెద్ద ఫ్యాన్. బట్ యు మిస్ టు యాక్చువల్లీ వర్క్ విత్ హిమ్ ఇన్ ద మూవీ.
నేను కలిసాను కలిసారు కానీ, తర్వాత, కానీ ఫిల్మ్ లో ఒకే సీన్ Work చేయడం అయితే మేబీ గుడ్, లేకపోతే నేను నర్వస్ ఎక్కువ అయిపోయేవాడిని. వీళ్ళిద్దరూ రాగ్ మయూర్ అండ్ చైతన్య పాపం ఎలా చేశారో. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ డ్రీమ్, కానీ చచ్చిపోయి ఉంటారు చేసే ముందు. వండర్ఫుల్ యాక్చువల్లీ. అండ్ అంటే ఈ రోడీస్, కీడాకోలా, ఈ మూవీస్ వీటిలో చూసే క్యారెక్టర్స్ని పక్కన పెడితే, సో వాట్ ఆర్ యూ అంటే మీరేం చెప్తారు? What are you is a wrong question. It comes from our need to put people in boxes that we can identify. ఓకే. Who are you is a better question. ఓకే. బట్ నువ్వు హూ ఆర్ యూ అడిగితే వాట్ ఆర్ యూకి జవాబు చెప్తారు. హూ ఆర్ యూ అంటే నేను ఒక యాంకర్ అంటారు మీరు. దట్స్ నాట్ హూ యూ ఆర్, దట్స్ వాట్ యూ ఆర్. వాట్ యు ఆర్, యా. సో మీరు అడిగింది సింపుల్ క్వశ్చన్, కానీ దానికి సింపుల్ ఆన్సర్ లేదు. నాతోటి అడగడం అస్సలు బ్యాడ్ ఐడియా, ఎందుకంటే మళ్ళీ ఒక ఇంటెన్స్ రిలీజియస్, స్పిరిచువల్ అండ్ ఇంటెలెక్చువల్ డిస్కషన్లో వెళ్ళిపోతుంది. I personally experience that. Every time we talk, we'll be like very long and you end up asking me one more question. So అందుకే like చిన్న భయం. I'm very interested in perspectives and బికాజ్ ఐ నో పర్సనల్గా నేను మిమ్మల్ని కలిసినప్పుడు కూడా, సో జనాలందరికీ ఉండే ఒక పర్స్పెక్టివ్ అయితే నాకు కనిపించలేదు. ఈవెన్ విత్ కిడ్స్, యు ఆర్ వన్ ఆఫ్ దోస్ హూ వర్ లైక్ ప్లేయింగ్, అంటే కిడ్ యొక్క ఎనర్జీకి ఈక్వల్గా అంత ఫ్రీగా ఆడుతున్న మనిషి మీరు ఒకళ్ళే. సో అండ్ అ పర్సన్ హూ వాజ్ ఫస్ట్ పర్సన్ టు యాక్చువల్లీ కమ్ అండ్ టాక్ టు ఎనీ వన్ న్యూ, అంటే మీరు కంఫర్టబుల్ చేస్తారు. సో ఐ వాంటెడ్ పీపుల్ ఆల్సో టు నో ది అదర్ సైడ్ ఆఫ్ యూ, అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ మోడ్ కాకుండా ఐ నో దట్ వెరీ సాఫ్ట్ నేచర్ ఆఫ్ యువర్. సో అందుకే ఐ వాజ్ అది యాక్చువల్లీ నేను నాకు బయట పెట్టడం ఇష్టం లేదు. ఓకే. సో యూ స్టిల్ వాంటెడ్ టు స్టే దట్ అది స్టఫ్. ఎందుకంటే నా గురించి మీకు ఎక్కువ తెలిస్తే నేను కూడా అందరిలాగానే అనిపిస్తాను మీకు. ఓకే. నా గురించి మీకు ఎక్కువ తెలియకపోతే అందరిలాగా లేను నేను చూడడంలో డిఫరెంట్, కనిపించడంలో, మాట్లాడడంలో డిఫరెంట్. అండ్ అదొక పబ్లిక్ పర్సన్ అనే ఒక క్యారెక్టర్ అనుకుని అది నేను ప్లే చేస్తూ వచ్చాను ఇప్పటిదాకా. ఓకే. నాకు అది ఇష్టం. ఓకే. ఎందుకంటే that is a way of keeping people away Okay, you wanted to from the real, it's like a screen కదా. Of course నేను ఎప్పుడూ అలా ఉండను. మేము కలిసింది ఒక తరుణ్ భాస్కర్ బర్త్డే పార్టీలో, అది ఒక కంఫర్టబుల్ సిచ్యువేషన్ నాకు. అక్కడ నేను ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అ క్యారెక్టర్ అట్ ఆల్. బట్ నేను ఎవరితో నాకు కలిసిన ఐ విల్ ప్లే దట్ క్యారెక్టర్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు నో మీ. Okay. I want them to think that I'm ridiculous. I want them to think that I'm brutal. I want them to think that I'm scary. Okay. నాకు ఇష్టం. నన్ను మిస్అండర్స్టాండ్ చేస్తే నాకు అది నచ్చుతుంది. మీరు నన్ను బాగా అండర్స్టాండ్ చేస్తే నాకు అది హర్ట్ అవుతుంది. Okay. Got it. So next, what are your upcoming things? I think after this. ఇంకో కొత్త తెలుగు సినిమా షూటింగ్ Straight మొదలైపోయింది. Telugu ones. దాని గురించి నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ కాను, డైరెక్టర్ కాను. వాళ్ళ పని ఇది దీని గురించి చెప్పడం. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తెలుగులో ఉంది, అందుకని నాకు ఇంకా ఇష్టం. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టిస్ట్స్తో పాటు పనిచేస్తున్నాను. వీళ్ళ ఫిల్మ్స్ కూడా ముందు చూసాను నేను. Okay, nice. అందుకని you're enjoying this as well. I'm really enjoying this. In fact, నేను ఇప్పుడు దీనికంటే ముందు నేను యాక్టర్ని అని అనడం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐఎమ్ ఓకే సేయింగ్ ఓకే, ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ లైక్ దాట్. You like that. Okay, wonderful. I think చాలా విషయాలు ఉన్నా, due to the time restriction, I think we have covered the basic things whatever we wanted to ask. So మీకు కూడా ఇంకా మంచి తెలుగు క్యారెక్టర్స్ రావాలి, మా తెలుగు ప్రేక్షకులకి మంచి రోల్స్లో మీరు కనిపించాలి అని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో వి విష్ టు సీ యూ అగైన్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయితే మీరు ప్రామిస్ చేశారు నాకు నేను పాట పాడతాను, తెలుగులో పాట పాడతారు. విల్ క్యాచ్ అప్ అగైన్ మంచి సెషన్తో. థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఫర్ కమింగ్ ఆల్ ద వే, ఫర్ గివింగ్ an interview. I think the first ever Telugu direct interview. Yeah, definitely. Very happy for me నేను being the తెలుగులో host. మాట్లాడుతూ ఏదైనా తప్పైతే సారీ.
లేదు లేదు, యూ ఆర్ వెరీ స్వీట్, Try వెరీ చేస్తాను. నైస్. Thank థ్యాంక్ యూ సో మచ్. It's my pleasure actually, me being the host for your first ever Telugu It's interview. my honor. My pleasure. Thank you so Thanks, much. Apurva. Thank